వచ్చేసిన తర్వాత E4 ప్రజలు చెవులో పూలు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇదే ఇంత దారుణమైన ప్రభుత్వం ఆడు సార్. ఉచిత బస్సు ఇచ్చామని డబ్బులు తెచ్చుకుంటారు. 11 రకాల ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఏ మహిళలు ఆంధ్ర మహిళలు అంతరాన్ని వల్ల ఆర్టీసీ బస్సు ఎక్కకుండా సూపర్ ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కకూడదు. మహిళలు ఆంధ్ర మహిళలు అంతరాన్ని వల్ల ఆ బస్సులకి పరిమితమైన బస్సులు ఎందుకు పెట్టారు? ఇది ఆ పథకము. మహిళలు ఏడన్నా అడిగారా సార్ ఇవి? ఓకే ఓకే సురేష్ గారు, అంటే ఇప్పుడు ఏంటి సరే కరెక్టే, పగిలిపోయినా విరిగిపోయిన బస్సులు మీరు చెప్పారు కరెక్టే. మీరు చెప్పినటువంటి బస్సులు ఎక్కడన్నా మొరాయించడం స్టార్టింగ్ లో ఏదో జరిగే 1-2 మొరాయించడం కానీ, లేకపోతే నిజంగా మహిళలు రోడ్డు మీదకి వచ్చేసి నిజమే కరెక్టే మాకు అలా అన్నారు, మాకు ఏసీ బస్సులు పెట్టట్లేదు అని చెప్పేసి కానీ, కాదు కదా ఏసీ బస్సులు పెట్టట్లేదు అది పెట్టడం మొత్తం మీరే చెప్పండి. ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే ఒక పథకం అమలు చేయకపోతే ఏమో ప్రభుత్వం చేతగాంతనం, అమలు చేస్తే ఏమో మా పోరాటాల ఫలితం. కాదు సార్ పథకాలు అమలు చేయకపోతే ఏమో కూటమి చేతగాంతనం, అమలు చేస్తే మాత్రం కాదు సార్ సురేష్ గారు ఇప్పుడు పథకాలు అమలు చేస్తే ఏమో, అమలు చేయకపోతే ఏమో కూటమి చేతగాంతనం, అమలు చేస్తే మాత్రం మా పోరాటాల ఫలితం అని మీరు అంటున్నారు. ఓకే, ఎలాగైనా సరే అల్టిమేట్గా అంతిమంగా ప్రజలకి మేలు జరగాలి, అది ప్రభుత్వం అయినా ప్రతిపక్షం అయినా చేయాల్సింది అదే. అయితే ఇక నేను అడుగుతున్నది ఏంటి అంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు అంగీకరించరా? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టింది కూడా అంగీకరించరా? ఒప్పుకోరా మీరు? రాజుగారు నేను ఒక విషయం చెప్తాను, బాగా వినండి. 35 మార్కులు వస్తే పాస్ అవుతాడు విద్యార్థి. 35 మార్కులు రాకుండా 34 తెచ్చుకొని 34 మార్కులు తెచ్చుకున్నాడు కదా, పాస్ అయిపోయినట్టే ప్రకటిద్దామా? అంతే కదా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు 40% ఓటు బ్యాంక్ ప్రధాన ప్రతిపక్ష హోదా అన్నట్టు అనడుతుంది. సరే ఎన్ని మార్కులు ఇస్తారు? సరే ఎన్ని పక్కన పెట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమికి ఎన్ని మార్కులు ఇస్తారు చెప్పండి? 1 మార్క్ ఇస్తాను. పాస్ చేస్తారా ఫెయిల్ చేస్తారా? ఇది మరీ దారుణం, ఇది నేను కూడా ఒప్పుకోను. కాదు ఇది మరీ దారుణం, నేను ఒప్పుకోను. ఓకే, మళ్ళీ వస్తా. మీరు ఆంధ్రప్రదేశ్, బహుశా మీరు ఆంధ్రప్రదేశ్ లో లేరేమో అనిపిస్తుంది, కానీ నాకు కనిపిస్తున్నారు మీరు తిరుపతిలో అప్పుడప్పుడు. మరి ఒక నిమిషం ఉండండి సురేష్ గారు. సురేష్ గారు ఒక నిమిషం ఆగండి సార్. సురేష్ గారు ఆగండి ఒక నిమిషం. వినీల్ గారు, మరి ఏంటి 1 మార్క్ అంట సురేష్ గారు మీకు ఇచ్చేది? బహుశా ఏంటో మరి, మీరు పథకాలేమో భారీగా చేసేస్తూ ఉంటున్నారు, కళ్ళకు కూడా కనిపిస్తున్నాయి, అన్ని పథకాలు కూడా ప్రజలకి కళ్ళకు కనిపిస్తున్నాయి. ఈరోజు పంచాయతీల పరిస్థితి ఏంటి? ఇందాక ట్రూ అప్ ఛార్జీల గురించి మాట్లాడారు మన సురేష్ గారు. ట్రూ డౌన్ అని ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు చూడాల. ట్రూ డౌన్ అని అంటే మనం కట్టిన దానికి వచ్చే కరెంటు బిల్లు సర్దుబాటు చేసి తగ్గించి ఇచ్చేటటువంటి పరిస్థితి. సురేష్ గారు కరెంటు బిల్లు ఒకసారి చూస్తే తెలుస్తుంది మీకు కూడా, బహుశా మీకు కూడా గతంలో వాడిన దానికి ట్రూ డౌన్ ఛార్జెస్ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో అడిషనల్ గా కాదు సార్ అది చూద్దాంలేండి సార్ అది ఏపీఆర్సీ చూసుకుంటది. మనం మళ్ళీ వద్దాం. వినీల్ గారు మాట్లాడండి. మాట్లాడండి మేడం. రాజుగారు ఎవరికి ఇచ్చారు సమయం, ఎవరికి కేటాయించారు? మేడం మాట్లాడండి, వినిపిస్తుంది, మాట్లాడండి. థ్యాంక్ యూ రాజు గారు. ముందుగా ఒక విజ్ఞప్తి, దయచేసి సురేష్ గారు చాలా క్వశ్చన్స్ వేశారు, దాని మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా మార్క్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఓకే, మీ దగ్గర సిగ్నల్ ఏదో వీక్ ఉన్నట్టుంది మేడం, ఒకసారి చూడండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లక్ష్మీకాంత్ గారు రియాక్ట్ అవ్వండి సార్. సురేష్ గారు ప్రశ్నల వర్షం గబా అసలు మామూలు గుప్పించట్లేదు. ఆయన జనసేనలో ఉన్నప్పుడు కూడా ఎంత ఇదిగా లేదు, కానీ మరి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆయన ఎట్లాగా ఇదైపోయారంటే చాలా చేంజ్ అయిపోయింది. కాదు జగన్మోహన్ రెడ్డి హయాంలో 4,000 రూపాయలు, నేను అధికారంలోకి రాగానే 4,000 రూపాయలు ఆయన ఇస్తా అన్న మాట నిలబెట్టుకోకుండా పెన్షన్కి 3,250, 3,500, 3,750 ఇచ్చుకుంటూ వెళ్ళారండి. ఇవాళ రోజున మేము వాళ్ళు వాలంటీర్లను పెట్టుకొని వాళ్ళు చేసింది కరెక్ట్ అని అంటున్నాం మేము, కానీ వీళ్ళు ఇప్పుడు